ఎలక్షన్ చివరి అంకానికి చేరింది. కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. గత పరిపాలన ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న గుంటూరును వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్దే అని అన్నారు. చివరి అంకానికి చేరింది. ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజున గుంటూరు నగరంలో మరి సుమారుగా 57 కార్పొరేట్ డివిజన్స్ ఉన్నాయి. మరి 57లో కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న మరి ఈ ఆదర్శ్ నగర్ అయితేనేమి, 25వ వార్డు అయితేనేమి చూసినట్టయితే ఇక్కడ అన్ని విధాలు కూడా డెవలప్ చేశారు. మరి సంక్షేమ పథకాల్లో కూడా సింహభాగాన్ని ఈ ప్రాంతంలో, ఎందుకంటే అత్యధికంగా పేదవారు నివసించే ఈ ప్రాంతంలో మరి అత్యధిక భాగం సంక్షేమ పథకాలు కూడా అందుకోవడం జరిగింది. మరి జగనన్నను మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అనేదానికి ఇదొక గొప్ప నిదర్శనం. కేవలం ఒక వార్డు 25వ వార్డు గురించి మాట్లాడితే ఇలాంటి పరిస్థితి అన్ని వార్డుల్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈ సంక్షేమ పథకాల అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనం. ఈ రోజున రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి రజనీ అమ్మ గారు మీకు అందరికీ తెలుసు, మరి అత్యంత మరి డైనమిక్ లేడీగా పేరు పొంది ఈ రోజున చిలకలూరిపేట నుంచి ఇక్కడ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసేసి మన మధ్యలో మనకు సేవ చేయాలని వచ్చింది. కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజార్టీతో రజనమ్మను గెలిపించేసేసి అదేవిధంగా మరి రోసే గారిని ఎంపీగా గెలిపించేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా 100కి 98% వైఎస్ఆర్సీపీ మనుషులు.